దేవుడు నీ చేత, నీ బలముతో, నీ శక్తితో, నీ డబ్బుతో, నీ పలుకుబడితో చేయలేనటువంటి సమస్యలో నిన్ను కావలసుకుని దేవుడు తెస్తున్నాడు. ఎందుకు? ఆయన మీద ఆధారపడి నమ్మినట్టయితే నువ్వు ఖచ్చితంగా సాధించి దేవుడు నిజమైన వాడిని నిరూపించి దేవుని గణపరచడానికి నీవు యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. హల్లెలూయా. దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎదుర్కొనే సమస్య కాదు. మీ సహోదరులు ఉంటారు, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడైతే మీరు వృత్తిలో ఉన్నారో, అక్కడ వారు ఎదుర్కొనే సమస్యలకి మనం ఏం చెప్పాలి? దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పడమే కాదు, నిరూపించాలి కూడా. అందుకే ప్రభు ఏమన్నాడు? నిజమే, మన ఎవ్వరికి కూడా ప్రశ్న లేదు. ఏంటి? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని. కానీ అనేక సార్లు మనకు అసాధ్యం అనుకుంటాం. అందుకే ప్రభు ఇక్కడ ఏమన్నాడు? మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము. ఏంటండి? సమస్తము. గట్టిగా చెప్పాలి. ఏంటండి? సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఆ మనసుతో, ఆ హృదయ వైఖరితో జీవించాలి మనం. ఎటువంటి ఆటంకం ఎదుర్కొంటున్నా, ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అందుకే మనం ఈ సంవత్సరం యొక్క మాట, దేవుడిచ్చిన మాట మనకి ఎండ్లెస్ పాసిబిలిటీస్, అపరిమితమైన అవకాశాలు. హలో, నమ్మకం దేని వలన జరుగుతుంది? నమ్మిన వానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. హల్లెలూయా. మనము విజయకరమైన జీవితం జీవించడానికే దేవుని చేత పిలువబడ్డాం. సమస్యల్ని జయించడానికి దేవుని చేత పిలువబడ్డాం. ఏ సాతాను అడ్డముగా వచ్చినా దాన్ని జయించడానికి దేవుడు మనకి అభిషేకాన్ని ఇచ్చాడు. యు ఆర్ విన్నర్స్ అండ్ ఛాంపియన్స్. విజేతలు, యోధులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఐఎమ్ ఎ విన్నర్, ఐఎమ్ ఎ ఛాంపియన్, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. అనుభవంలో అలా ఉండకపోవచ్చు, కానీ నీవు ఎదిగినట్టయితే, నీ విశ్వాసంలో బలపడ్డట్టయితే, ఆ మనస్సు, ఆ వైఖరి, తలంచే వైఖరి మారినట్టయితే ఖచ్చితంగా నీవు అది అనుభవించగలవు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనము అసాధ్యమైంది సాధించడానికే పిలువబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎదుర్కొనే సమస్యను జయించడానికే దేవుడు మనల్ని పిలిచాడు, ఓడిపోవడానికి పిలవలేదు. మనము జయించగలమనే నమ్మకము దేవునికి ఉంది కాబట్టే ఆ ఆటంకాన్ని రానిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైంది నీకు చెప్పేది? నీవు జయించగలవు అనే నమ్మకము, విశ్వాసము దేవునికి నీ పట్ల ఉంది కాబట్టే ఆ ఆటంకాన్ని రానిచ్చాడు. ఎందుకు? ఆటంకాలు ఎదుర్కొని వాటిని జయించినప్పుడు మనం విశ్వాసంలో ఇంకా ఎదుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. క్లాస్లో ఎంత విన్నా నువ్వు నేర్చుకున్నావా లేదా అనేది ఎలా పరీక్షిస్తారంటే, పరీక్షలు పెట్టుట ద్వారా నువ్వు నేర్చుకున్నావంటే నమ్మకము ఆ టీచర్ కలుగుతారు. అలాగే మనకి నేర్పిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనము నేర్చుకున్నాము, ప్రాక్టికల్గా చూసారా, అనుభవపూర్వకంగా అనుభవించడానికి దేవుడు ఆ యొక్క ఆటంకాలు రానిస్తాడు. ఆటంకము రాగానే, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తే ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకెందుకు ఇట్లాంటి కష్టాలు ఇస్తున్నావు, నేను నమ్మకంగా సంఘంకి వెళ్ళటం లేదా, నేను ప్రార్థన చేయటం లేదా, నేను వాక్యం చదవటం లేదా, నా దశంభాగం ఇవ్వటం లేదా, మరి ఎందుకు ఇలా నన్ను శిక్షిస్తున్నావు ప్రభా అని ప్రశ్నిస్తాం. ఎందుకు? మనకు అర్థం కావటం లేదు. ఏమని? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, దేవుడికి మన పట్ల విశ్వాసం ఉంది. ఏమని? ఆయన యందు విశ్వసించడం ద్వారా అసంభవం అనేది సాధించి చూపించగలమని. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో అప్పుడు దేవుడు మన గురించి గర్వముగా పరలోకంలో మాట్లాడతాడు. ఆమేన్. యోబు గురించి అందుకే దేవుడు ఆ విధంగా మాట్లాడాడు. హల్లెలూయా. సాతానుతో అంతేకాకుండా దేవదూతలతో కూడా మాట్లాడాడు యోబు గురించి. ఎందుకు? యోబు ఆ విధంగా జయకరమైనటువంటి జీవితం జీవించాడు కాబట్టి, దేవునికి లోబడి మరి ప్రతి విధమైన శోధనని ఓడించి జయించి మరి
చెడుని అసహించుకుంటూ నీతికరమైన జీవితం జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు గర్వముగా పరలోకంలో ఆయన గురించి మాట్లాడాడు. హల్లెలూయా. ఆ రకమైన నమ్మకము దేవునికి యోబు మీద ఉండింది. మన పైన కూడా దేవునికి అటువంటి నమ్మకం ఉంది. అయితే ఆ నమ్మకము ఉంది కాబట్టే ఈ ఆటంకం వచ్చింది, ఈ అడ్డు వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ యొక్క ఇబ్బంది వచ్చింది. ఒకటి, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, వినుము, వినుము. నీకంటే గొప్ప బలము గల జనులను, నీకంటే గొప్ప బలము గల జనులను, నీకంటే గొప్ప బలము గల జనమును, ఆకాశమంటూ ప్రాకారము గల, ఆకాశం వరకున్న ప్రాకార గోడలు, గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. నీవు యోర్దాను నది దాటనై ఉన్నావు. ఎందుకో తెలుసా? నీకంటే గొప్ప బలము గల జనమును, ఆకాశం వరకున్న ప్రాకారపు గోడలను, పట్టణములను స్వాధీనపరచుకో. హల్లెలూయా. ఆగండి. ఇక్కడ దేవుడు ఈ ఇశ్రాయేలు బిడ్డలు అంటే అబ్రహాము సంతానాన్ని యోర్దాను దాటించి ఏమంటున్నాడు? దాటనై ఉన్నారు. ఎందుకో తెలుసా? మీకంటే గొప్ప బలము గల జనములు అంటే వారికంటే గొప్పవారు. మనము మన శక్తితో ఓడించలేనిది, మన శక్తితో చేయలేనటువంటి సమస్యలు దేవుడు మనకి రాణిస్తున్నాడు. మన జ్ఞానముతో సాధించలేము, మన డబ్బుతో దాన్ని చేయలేము, మనకున్న పలుకుబడితో దాన్ని చేయలేము. ఎందుకు? ఈ మనకొచ్చిన సమస్య, మనం ఆశిస్తున్నటువంటి డ్రీమ్, కళ ఏదైతే దేవుడు మన హృదయంలో పెట్టాడో అది సాధించాలంటే మనతో కాదది. మనిషిగా అది అసంభవం. కానీ దేవుడు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. సైతాను కాదు, నేను మిమ్మల్ని పంపిస్తాను. ఆకాశం వరకున్న ప్రాకారపు గోడలు ఉన్నటువంటి పట్టణాలని మీరు స్వాధీనపరచుకోవడానికి. జనరల్ మీకు తెలుసా, వీరు ఎవరైతే ఈ యొక్క ప్రాంతంలో జీవించారో వారు నెఫీలియలు. ఇంగ్లీష్లో జాయింట్స్ అంటాం, నెఫిలిమ్స్ అంటాం. ఇలా ఎంత ఎత్తైన వారో తెలుసా? మనకు మామూలు మనిషి కంటే 2 నుంచి 2.5 టైమ్స్ రెట్లు ఎత్తుగా బలముగా ఉన్నటువంటి వారు. అంటే మనము నిలబడ్డట్టయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లలు ఇంత ఉంటారు, అలాగుంటాం అన్నమాట వారి ముందు. అటువంటి వారి మధ్యలో పంపిస్తున్నాడు. ఏమని? మీరు స్వాధీనపరచుకుంటారు. మానసికంగా మనసుతో ఆలోచిస్తే అది అసంభవము. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నమ్ముట నీ వలనైతే. నమ్మగలవా? ఎందుకు? నీ నమ్మకం నీలో ఉందా? నీ శక్తిలో ఉందా? నీ యొక్క బలములో ఉందా? నీ జ్ఞానములో ఉందా? లేక దేవునిలో ఉందా? గమనించు, దేవుడు నీ చేత, నీ బలముతో, నీ శక్తితో, నీ డబ్బుతో, నీ పలుకుబడితో చేయలేనటువంటి సమస్యలో నిన్ను కావలసుకుని దేవుడు తెస్తున్నాడు. ఎందుకు? ఆయన మీద ఆధారపడి నమ్మినట్టయితే నువ్వు ఖచ్చితంగా సాధించి దేవుడు నిజమైన వాడిని నిరూపించి దేవుని గణపరచడానికి, హల్లెలూయా, నీవు బలపరచబడ్డానికి, నీవు జయించడానికి, నీవు స్వాధీనపరచుకోవడానికి, నువ్వు హెచ్చించబడ్డానికి, దేవుడు గణపరచబడ్డానికి. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. పోలి నడుచుకోవాలి. గమనించు జనులారా, ఈ విధమైన జీవితము జీవించాలంటే విశ్వాసము లేకుండా మనం ఇది జరిగించలేము. విశ్వాసం అనగానే జనులు అనుకుంటారు, నేను నమ్ముతున్నాను కదండి అంటే, నమ్ముతున్నానంటే అది నిజమైన విశ్వాసము కాదు.